ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. అండ్ ఇప్పుడు వచ్చేసి అయితే ఇంకా వీడియో చూసుకుంటే వీడియోకి అయితే లైక్ కొట్టండి. అలాగే కొత్త వాళ్ళు వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి గ్యాస్ అయితే కిచెన్ అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట. ఫస్ట్ అయితే కిచెన్ క్లీన్ చేసుకున్నాక కిచెన్ ముందు గ్యాస్ అనేది క్లీనింగ్ ఉందన్నమాట. రోజు క్లీన్ చేసినా కానీ ఆయిల్ వర్క్ ఎక్కువైపోతుంది. క్లీన్ ఉంటే మంచిగా అనిపిస్తుంది కిచెన్ గ్యాస్ అనేది. మొత్తం చేశాక చూపెడతాను. కడిగేసానండి నీట్గా. ఇంకా కడిగేసి అయితే బొట్లు అయితే పెట్టేసుకున్నాను. నీట్గా ఉంది ఇప్పుడు గ్యాస్ అయితే. పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోరు అనమాట. ఇంకా వాళ్ళకు టిఫిన్ అవన్నీ చేసేసి వాళ్ళకైతే ఫస్ట్ అయితే వంట అయితే చేసేసాను అనమాట. వంట చేసేసి పిల్లల్ని అయితే పంపించాక తర్వాత కిచెన్ అయితే క్లీన్ చేసుకున్నాను అనమాట. అండ్ నేను నైట్ క్లీన్ చేయడం మర్చిపోయాను, ఇంకా చెయ్యలేదు అనమాట. నైట్ క్లీన్ చేయలేదు. ఇంకా ఫాస్ట్గా వాళ్ళకైతే టిఫిన్ అయితే చేసేసి తర్వాత వాళ్ళని పంపించి ఇంకా అన్నీ వంటలు అయిపోయినాక నేనైతే గ్యాస్ అయితే క్లీన్ చేసుకున్నాను అనమాట. ఇంకా ఫ్రెష్ అప్ అయితే కావాలి. ఫ్రెష్ అప్ అయితే అయినా ఇప్పుడే ఫ్రెష్ అప్ అయినా ఇంకా అదే బొట్టు పెట్టుకుందామని చెప్పేసి నీళ్ళు అయితే ఏం చల్లగా ఉంటాయి. చలి చేస్తే ఇంకా గ్యాస్ మీదనే చేస్తూ ఉన్నాం. అట్లా అయినా గ్యాస్ తరగలు ఎక్కువ వస్తుంది గ్యాస్ అయితే. ఎందుకంటే నీళ్ళు చల్లగా ఉంటాయి కదా, నీళ్ళు చల్లగా ఉండి మనం గ్యాస్ మీద పెట్టే వరకు చాలా టైం, వేడెక్కే వరకు చాలా టైం పడుతుంది అనమాట. కేక్ కొద్దిగా చెప్పేసి కూల్గా ఉన్నాయి టికెట్ కొద్దిగా ఆటే అని చెప్పేసి చలికైతే చాలా బీభత్సంగా పెడతా ఉంది. మా చేతులు అయితే మంచిగా సాఫ్ట్గా ఉన్నాయి, పలకలేదన్నమాట ఎక్కువ. ఎందుకంటే ఊర్లో ఉండే వాళ్ళ చేతులు అయితే ఇప్పుడు ఘోరంగా అయిపోతాయి. చేతులు అనంగా, పెదవులు అనంగా, ముఖం అనంగా ఘోరంగా అంటే ఘోరంగా అయిపోతుంది. ఈవినింగ్ అయిందనమాట. ఈవినింగ్ అయితే ఫేస్ వాష్ అయితే చేసుకున్నాం. ఇంకా టీ పెట్టుకొని టీ అయితే తాగాలన్నమాట. ఇంకా నా మైండ్ అయితే ఇట్లా పడింది అనమాట. చూడండి, కనిపిస్తుంది కదా, చాలా రెడ్గా పడింది. ఇట్లా ఈ కెమెరాతో కనిపించదు మీకు, బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను నేనైతే. అండ్ సూపర్ అంటే సూపర్ పడింది, చాలా బాగా పడింది అనమాట. కానీ చలి మాత్రం బీభత్సంగా పెడుతుందండి. చలి గురించి తర్వాత చెప్తా. ఫస్ట్ అయితే మా ఎండ్ అయితే చూడండి నాది. పెట్టుకోరాదని చేసి మళ్ళీ ఈ చేయికి పెట్టుకున్నాను. ఈ చేయికి కూడా మంచిగా పెట్టుకోనికి వచ్చింది. మంచిగా అయితే ట్రై చేసిన మంచిగా పడింది. మా ఎండ్ అయితే సూపర్ అంటే సూపర్ పడింది. రెండు చేతులకి చాలా బాగా పడింది. ఇంకా మన చలి గురించి అన్నా కదా, చలి అయితే ఘోరంగా పెడుతుందండి. అసలు ఇంకా ఊళ్ళో ఎట్లున్నదో తెలియదు కానీ మాకైతే సిటీలో మాత్రం మేము ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళాం కాబట్టి కొద్దిగా తక్కువ ఉన్నదని చెప్పుకోవచ్చు. అంటే బయట అంటే బాగానే ఉంది,
కాకపోతే ఇంట్లో మాత్రం మాకు చలి అంటే తక్కువనే ఉంది. కాకపోతే మధ్యాహ్నం బట్టల రేనికి వీటికి అట్లా అట్లా పోతాం కదా, అప్పుడైతే ఘోరంగా అంటే ఘోరంగా పెడుతుంది చలి అయితే. అసలు గాలి చల్లగా వస్తుంది, గాలి అయితే మస్తు బీపచ్చగా పెడుతుంది గాలి అయితే. ఊర్లో ఉండేవాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి చలికి, ఎందుకంటే పొద్దున్న లేస్తారు. ఊర్లో ఉన్న వాళ్ళు అయితే పొద్దున 5ంటికి అట్లా లేస్తారు కదా, అండ్ నేను కూడా ఆల్మోస్ట్ అదే టైంకి లేస్తాం అనుకోండి. కాకపోతే ఇంకా ఈ చలికాలం అయితే నేను అట్లయితే లేవను, ఎందుకంటే చలి ఎక్కువ పెడుతుంది, చేతులు పెదవులు ఇవన్నీ పగిలిపోతాయి అన్నమాట చలికి. అందుకని చెప్పేసి మేమైతే లేవని అసలు లేస్తాము. కాకపోతే పిల్లల్ని తయారు చేయడానికి 6 o'clock అట్లా లేచి వాళ్ళకి టిఫిన్ బాక్స్లో అవన్నీ రెడీ చేసి ఇంకా వాళ్ళని రెడీ చేసి పెడతాను. కాకపోతే డోర్ అయితే తీయను. డోర్ ఎందుకు తీయనంటే గాలి మంచిగా వస్తుంది, ఇల్లంతా రూమ్ అంతా చల్లగా అయిపోతుంది. అందుకని చెప్పేసి నేనైతే డోర్ అయితే తీస్తలేను. అందుకే డోర్ అయితే అందుకైతే తీస్తలేనండి. ఇప్పుడైతే ఈవినింగ్ టీ అయితే పెట్టేసుకొని టీ అయితే తాగాలన్నమాట. ఇంకా పిల్లలు వెళ్ళే టైంకి అయితే ఇంకా డోర్ తీసి పంపిస్తాను. ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. వీడియోకి అయితే లైక్ కొట్టండి, కొత్త వాళ్ళు వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నీ పండ్లకి వెళ్ళిగా పడుతుంది టోనీ చిచి, మా టోనీ పండ్లు ఊడిపోయాయి అనమాట. అందుకని చెప్పేసి చీ ముయ్ వాళ్ళు ఏమిటో అట్లా. లైక్ అయితే చేయండి, ఓకేనా? ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. రేపు కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అయితే బాయ్ 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 బాయ్.